పరతత్వాన్ని విష్ణువుగా ఆస్వాదించగలం, శివుడిగా ఆస్వాదించగలం. ఈ పుట్టుకున్నదే ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ రాదు. ఎందుకంటే అభేద ఉపాసన అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతకాలం భేదం ఉంటుందో అంతకాలం పుడుతూనే ఉండాలట. అందుకు ఇష్టదేవత నిష్ఠ ఉన్నా అభేద దృష్టి ఉండాలి. ఇది అచ్చమైన సమన్వయ మతం, ఇదే వైదిక మతం. దానికి చెందిన వారముగా మనం ఈ గ్రంథాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. మొత్తానికి ఇది 12వ శతాబ్దానికి చెందినటువంటి గ్రంథం. ఇది శ్రీశైలం భూమిగ్గా ఉన్నటువంటిది. ఇది రచించిన వాడు శైవుడు, కానీ మహాశ్రీ వైష్ణవుడు, జన్మతః శ్రీ వైష్ణవుడు. ఈయన పేరు చక్రపాణి రంగనాథుడు. ఈయన పేరు చక్రపాణి రంగనాథుడు, 12వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈ మహానుభావుడు ఆ రోజుల్లో వీర వైష్ణవుడు. ఉడుకునే వైష్ణవుడు, మన పురాణాల్లో కూడా వైష్ణవం అనే మాట కనబడుతుంటుంది. అక్కడ అర్థం ఏంటంటే మహావిష్ణు భక్తుడు, సర్వం విష్ణుమయం అని భావించేవాడని అర్థమే తప్ప ఇతరుల్ని ద్వేషిస్తూ వైష్ణవతంలో ఉన్నవాడని కాదు అర్థం. ఇప్పుడు అకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అన్నారు పోతన గారు. అక్కడ ఆయన దృష్టిలో వైష్ణవాంఘ్రి అనగానే మనం అనుకుంటున్న వైష్ణవం మతానికి కాదు ఇక్కడ చెప్పేది. వైష్ణవం అంటే సర్వం విష్ణుమయం అనే బ్రహ్మభావన. అది అద్భుతమైనటువంటి భక్తి. అది అలాంటి వైష్ణవుల పాదాలకు మనం నమస్కారం చేసుకోవాలి. ద్వేషపూరితమైన వాళ్ళ కోసం కాదు ఇక్కడ చెప్పేది. వాళ్ళకి ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనూ మోక్షం రాదు. ఈ ద్వేషం ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎంత పటిష్టంగా అష్టాక్షలు ద్వాదశాక్షలు చేసినా శివనింద చేసేవాడికి గతి ఉండదు. అదేవిధంగా శివభక్తులమని విష్ణునింద చేసేవాళ్ళకి అంతే గతి. గుర్తుపెట్టు, ఎవరికైనా అంతే. ద్వేషం అటు తిరిగిన ఎఫెక్ట్ మాత్రం ఒకటే, గుర్తుపెట్టుకోండి. దానికి పెద్ద తార్కాణమైన కదా చక్రపాణి రంగనాథుడు కదా, అది చెప్తున్నాం. ఈయన వీర వైష్ణవుడు. ఈ వీర వైష్ణవంతో ఏంటంటే శివద్వేషం. ఆ సమయంలో పాల్కురికి సోమనాథుడి ప్రభావంతో శివభక్తి వ్యాప్తి చెందుతూ ఉంటే ఎలాగైనా ఓడించాలని పాల్కురికి వెళ్ళాడు ఆయన, ఓడిద్దామని. పైగా అప్పటికి ఈయన ఆచార్య స్థానంలో ఉన్నాడు. శిష్య పరంపర ఉంది ఈయనకి. ఈ శిష్యులతో సహా బయలుదేరాడు అక్కడికి. పైగా శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో గురువులకి పల్లకి సేవలు ఇవన్నీ జరిగేవి. ఆ పల్లకి మోసుకుని బోయిలు శిష్యులు అందరూ కలిసి పాల్కురికి చేరుకున్నారు. ఈయన సోమన యొక్క ఇంటి చిరునామా తెలుసుకుని వెళ్ళారు. నీతో వాదభిక్ష కోరుతున్నాను అని అడిగితే సోమన చాలా సౌమ్యంగా ఇతడికి ఆతిథ్యం ఇచ్చి విశ్రాంతి తీసుకోండి, రేపు పొద్దున మనం వాదానికి కూర్చుందాం అన్నారు. పండితులందరూ వచ్చి కూర్చున్నారు. వాదం అంటే ఏదో తలుపులు వేసుకుని వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం కాదు, పక్కన పండితులు ఉండాలి చెప్పగలిగి. ఇప్పుడు వాదించడానికి కూడా పాండిత్యాల్లో నోరుంది, తిట్టడం తప్ప. ఆ రోజుల్లో వాదనతో ధర్మాన్ని ప్రతిష్ఠించగలిగేవారు. ఇప్పుడు అది వాదించినా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ? ఎందుకంటే కలి ముదురుతున్న కొద్దీ చిత్రంగా తయారైపోతూ ఉంటాయి. ఇలాంటి బుద్ధులు పుడతాయని ఆశ్చర్యపోయే బుద్ధులు పుడతాయట. మొత్తానికి ఆ రోజుల్లో వాదనకు కూర్చున్నారు ఇద్దరు కూడా. వాదనదేముందండి, వాదనలో ఒకప్పుడు ఒకడు గెలుస్తాడు. గెలిచినంత మాత్రాన వాడి సిద్ధాంతం అనడానికి లేదు. ఆ టైం వాడికి కలిసి వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాదించేటప్పుడు గట్టిగా మాట్లాడితే 10 కొటేషన్స్ చెప్పాక ఆ టైంలో వీడికి 11వ కొటేషన్ గుర్తు రాకపోవచ్చు. ఇలాంటివి కూడా జరుగుతాయి. అందుకే భక్తి మార్గాల్లో నిజానికి వాదం కూడదు. వాదో నావలంబ్య అన్నాడు. భక్తి సాధకుడికి దానిలో నిష్ఠగా చేయాలి తప్ప బుద్ధిని చెదరగొడుతుంది వాదం, వెళ్ళకూడదు నిజానికి. కానీ అప్పుడప్పుడు కుమతాలను ఖండించడానికి వితండ జల్పాది వాదాలు కాకుండా శృతిబద్ధమైన తర్కాన్ని మాత్రం మనం తీసుకోవాలి. శృతిబద్ధమైన వాదం గొప్పదే. అందుకే శృతిమతస్తక్కోను సంధీయతాం అన్నారు శంకర భగవత్పాదుల వారు. కనుక నిగమ ఆగమ సిద్ధమైన వాదం, నిగమ ఆగమ రెండు అంటే వేదము మంత్రశాస్త్రము, ఈ రెండు ప్రమాణాలతో సంబంధించిన వాదం ఒకటి జరిగిందిట. ఇటు ఈయన ఆయన శిష్యులు, ఇటు ఆయన శిష్యులు కూర్చున్నారు. వాదన జరుగుతోంది. కొన్ని రోజులు జరిగింది వాదన. ప్రతిరోజు వాదనలోని ఓడిపోతున్నట్టు ఈయన రంగనాథుడు. చివరికి వాదనలో సోమనాథుడు గెలిచాడు. రంగనాథుడు ఓడిపోయాడు, రుజువు చేయలేపాడు. ఆఖరికి అనుకున్నాడు కేవలం శాస్త్రబలం ఒక్కటే చాలదు, నేను చేసిన ఉపాసనా బలం కూడా చాలదు, ఇంకా ఉపాసన చేయాలి. ఉపాసన చేసి వాదనలో నేను ఓడించాలి ఇతన్ని. అంతేకాదు ఓడిపోయారనేటటువంటి అశాంతి ఒకటి బాగా పీడిస్తుంది. ఓడిపోయినందుకు ఆయన అవమానించలేదు. మహానుభావ మళ్ళీ కలుసుకుందామని పంపించాడు. మర్యాదగా భోజనం పెట్టి బట్టలు ఇచ్చి మరి. కానీ మనసులో అవమానం, రెండో వైపు గెలవాలనే పట్టుదల, ఇంకోవైపు అశాంతి. ఈ అశాంతి పోవాలి, మళ్ళీ గెలవాలి. కనుకనే వాదనలో నేను గెలవాలి అంటే నాకు నా ఉపాస్యదైవమైన నారాయణుడే అనుగ్రహించాలి. ఇప్పుడు నేను చేసిన అనుష్ఠానం చాలదు, మరింత చెయ్యాలి అని నిర్ణయించుకుని సిద్ధభూమి అయిన అహోబలానికి నేను చేరుకుంటాను. అహోబిలం అహోబలం అని 2 వ్యవహారాలు అనుకున్నాయి. గుహల కారణంగా అహోబిలమైంది. మహాబలవంతుడే నృసింహస్వామి ఆవిర్భవించాడు కనుక అహోబలం కూడా అనొచ్చు. ఏదైనా
అన్నమయ్య పాటలో 2 ప్రయోగాలు కనబడుతూ ఉంటాయి మనకి చారిత్రకంగా. మొత్తానికి ఆ దివ్యమైన అహోబల క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు హంగామా ఎలాగుంది, శిష్యులు దానికి తోడు ఆ పల్లకి మోస్తూ వెళుతూ ఉన్నారు. దాని పల్లకి ఇటు తెరలున్నాయి. ఆ ప్రాంతం సరిగ్గా ఉమామహేశ్వరం మీదుగా, అంటే శ్రీశైలంకి ఒకవైపు ద్వారం అది, దాని మీదుగా శ్రీశైలం పక్క నుంచి వెళుతున్నట్ట. ఆ వెళుతూ ఉంటే శ్రీశైల శిఖరము గోపురాలు కనబడుతూ ఉన్నాయి. ఈయనకి చూచాయిగా కనబడి అవేమిటి అన్నట్ట. పక్క వాళ్ళు అన్నారు, అది మల్లికార్జును యొక్క ఆలయ గోపురము, అదేమో శ్రీశైలం యొక్క శిఖరము. అంటే చిచి అని తెరవేసేటండి. అంత శివద్వేషం అది. ఎప్పటికీ ఉన్నారులేండి అట్టాడు. మీరు అనుకుంటారు అవన్నీ పోయాయేమో అని. ఇప్పటికని నేను బాధాకరమైన అంశం ఏంటంటే, ఈ మధ్య అమెరికా వెళ్ళాక అక్కడ నేను చూసింది ఏంటంటే, ఒక ఆయన తాను స్మార్థం నుండి వైష్ణవంలోకి మారడమే కాకుండా పనిగట్టుకుని ప్రతి వాళ్ళని మార్చే ప్రయత్నం చేశాడు. దానికి ఆధారంగా చేసుకున్నది అక్కడ వెంకటేశ్వరుడు ఆలయాన్ని భూమిగా తీసుకుని మార్పులు. దానికి తోడు ఇక్కడి నుండి వెళ్ళిన ఆచార్యులు కూడా ద్వేషాన్ని కావలసినంత వ్యాప్తి చేస్తున్నారు. ఈ మాట నేను సభలో చెప్పడానికి ఏమీ జంకట్లేదు. మా టీవీ వాళ్ళకు కూడా ఎడిట్ చేయకుండా ఇవ్వచ్చు ఈ మాట. ఎందుకంటే హిందూ ధర్మాన్ని బతికించుకోవాలి మనం. ఇవన్నీ కొమ్మలు. ఒక కొమ్మ మరొక కొమ్మను నరకడానికి ప్రయత్నిస్తే చెట్టు దెబ్బతింటుంది. పైగా శివుడిని ఎలా తిట్టాలో వైష్ణవులు నేర్పుతారు, విష్ణువుని ఎలా తిట్టాలో శైవులు నేర్పుతారు. దీన్ని బట్టి వీళ్ళిద్దరినీ ఎలా తిట్టాలో మరో మతం వాడు నేర్చుకుంటాడు. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. కనుక సమయాన్ని, కాలాన్ని, మనకు జరుగుతున్న హానిని, ఇప్పటికే జరిగిన హానిని కూడా తెలియకుండా చేసే అంధప్రాయులైన ఆచార్యులు బయలుదేరి ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటే వాళ్ళని ఆచార్యులు అనడం తగునా చెప్పండి. ఇక్కడ కనీసం సంస్కార దృష్టితో ఆలోచించండి. ఇది నేను దుఃఖంతో చెప్తున్నమాట. అక్కడ చూసి మనం అనుకుంటే అక్కడ అందరూ మెచ్యూర్డ్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవని. అక్కడ వ్యాప్తి చెందండి. నేను చాలా బాధపడ్డాను. ఒక చోట ఇక్కడ శివనామ ఎత్తడానికి వెళ్ళేది విష్ణువు గురించే చెప్పాలంటే తప్పకుండా చెప్తామన్నాం. కానీ ఈయన బయట శివుడి గురించి కూడా చెప్తాట, అయితే ఇక్కడ చెప్పకూడదన్నారు. ఎక్కడ? హిందూ ఆలయంలో. మరి ఎక్కడ చెప్పాలంటే మసీదులో చెప్పాలా, చర్చిలో చెప్పాలా? చెప్పండి ఇక్కడ. అంతే కదా. మరొక చోట వాళ్ళ ఆచార్యులు ఇంటికి వస్తారు అంటే వాళ్ళ ఇంట్లో శివుడు లింగం కానీ గణపతి కానీ ఉండకూడదుట. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటామంటే ఆ ఇంటి గృహస్థి చెప్పాడు, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారని చెప్పి మేము బాత్రూంలో పెట్టామండి లింగాలని చెప్పారు. ఇలాంటి దాన్ని కనీసం మానవతా దృష్టితో చూసినా అసహ్యించుకోవలసిందా, ఆరాధించవలసిందా మీరు ఆలోచించండి. 10 మంది ఈరోజు గొంతిప్పగానే బయటకు కొంచెం మూసుకుంటున్నారు, కానీ చాటుమాటుగా శివద్వేషాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేస్తున్నారు. ఆఖరికి పోనీ ఈ గాలి లేకుండా అక్కడైనా బాగున్నారు అనుకుంటే అక్కడికి కూడా చెడు గాలులు వీస్తున్నాయి. ఇది వచ్చినటువంటి బాధ. అందుకు సమన్వయాన్ని ప్రాణంగా చెప్పినటువంటి శంకరపీఠాల వారందరికీ నమస్కరించుకుంటున్నాం. ఆచార్యులందరికీ వారి దయ వల్ల మళ్ళీ ఇది ఉద్ధరింపబడాలి అని మొత్తం పీఠాధిపతులందరికీ నమస్కారం చేసుకుందాం, శంకరులకు నమస్కారం చేసుకుందాం. ఇది విషయం. ఇది వేదంతో చెప్తున్నాను, మీరు గ్రహించండి. అందుకు ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటే అక్కడ కూడా నాకు మరొక గొప్ప అంశాలు కనబడ్డాయి. ఒక భార్యాభర్తలు, ఆమె వైష్ణవురాలు, అతడు శైవుడు. బాగుంది. ఆమె నిరంతర శివారాధకురాలు, ఇతడు వెంకటేశ్వర స్వామి భక్తుడు. అప్పుడు అనుకున్న గిరిగీసి కూర్చోబెట్టుకున్నా హృదయంలో ఉన్న భక్తి ఎక్కడికి పోతుంది అని. శివ విష్ణువులిద్దరూ కలిసి కాపురం చేయడం చూసి నేను ఆనందించాను. ఇలాంటివి అద్భుతమైన దృశ్యాలు నాకు కనబడ్డాయి. కనుక వాటికి ఆనందిద్దాం. ఇవి మనకు బాధాకర పరిపించినా తొలగించమని పరమాత్మని ప్రార్థిద్దాం. కనుక ఇక్కడ నేను శైవ సంబంధమైన వాంగ్మయం చెప్తున్నాను కనుక ఇదేదో వీరశైవమనో విష్ణుద్వేషమనో దయచేసి అనుకోవద్దని ముందు పోద్ఘాతం ఇంత విషయం. మొత్తానికి ఈ మహానుభావుడు ఎప్పుడైతే చీచీని తెరవేశాడో, అంతేకాదు మీకు చిత్రమైన అంశం చెప్తా. మద్రాసులో కపాలీశ్వర ఆలయం ఒక ఆలయం ఉంది మైలాపూర్లో. అది అత్యంత ప్రసిద్ధి. స్కాంద పురాణంలో కూడా దాని గురించి చెప్పారు. అంత గొప్ప ఆలయం. కానీ మీకు మరొక విషయం చెప్తా. ఇప్పుడు ఆలయం ఏదుందో అది కాదు దాని అసలు చోటు. అక్కడ సెయింట్ థామస్ చర్చ్ అని ఒకటి ఉంది. దాని పునాది కపాలీశ్వర ఆలయం, గుర్తుపెట్టుకోండి. ధ్వంసం చేసి వాళ్ళు అది కడితే ఆ లింగాన్ని కాపాడుకు తెచ్చి మళ్ళీ ఆలయం కట్టుకున్నాం మనం. ఇది కూడా తెలియాలి చరిత్ర. అక్కడ శివుడు ఉన్నాడు, ఇటువైపు అమ్మవారు కల్పకాంబ అని ఉంది. ఆ కల్పకాంబని చూడడానికి కొందరు వైష్ణవులు వస్తారట. వెళ్ళాలంటే శివుడు అక్కడ కనబడుతూ ఉంటాడు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉత్తరీయాన్ని ఇలా కప్పుకుని శివుడు కనబడకుండా కల్పకాంబ దగ్గరికి వెళ్తారట. వీళ్ళ నా కాళి త్రిశూలంతో ఇంకా ఎందుకు పొడవలేదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన్ని అవమానించక ఆవిడ ఎక్కడైనా గౌరవిస్తుందండి. ఆవిడ ఈ కాల పతివ్రత. వాళ్ళ ఆయన్ని అవమానించే వాళ్ళని ఆవిడ గౌరవించదు. విష్ణువు అంతకంటే క్షమించరు, గుర్తుపెట్టుకోండి. దక్షుణ్ణే క్షమించలేదు నారాయణుడు.
ఒక దక్ష ప్రజాపతి ఘట్టం చాలదు వీళ్ళు బుద్ధి చెప్పడానికి. సరే మొత్తానికి ఈ చక్రపాణి రంగనాథుడు గారు ఎప్పుడైతే ఇలా మూసేశారో ఎవరేం చేయగలరు? ఇంత వాదన జరిగిన ఈయన గారికి ఇంతే అనుకున్నట్టు ఒకరిద్దరు. ఎందుకంటే అసలు ఆచార్యుడి కంటే పక్క శిష్యులకి ఇంకా ఎక్కువ జాడ్యం ఉంటుంది. కొన్ని చోట్ల ఆచార్యులు మంచిగానే ఉంటారు, ఆయన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసే గొడవ చాలా ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. భలే భలే చేశాడు, శివుడిని అవమానించి అనుకున్నట్టు వాళ్ళు. మొత్తానికి అహోబిలానికి చేరుకున్నాడు. గురుగారు దిగండి అంటే దిగబోతే నా కళ్ళు కనిపించట్లేదు నాయన అన్నాడు. చూపు రాలే, కన్ను పనిచేయట్లేదు. చూసారు, ఇలా అనగానే అలా తగిలింది ఆయనకి. అందరికి అలా తగులుతుందా? ఇలా అనగానే అలా తగలన్నా కొంత పుణ్యం ఉండాలి వెనకాల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బుద్ధి వెంటనే రావాలన్నా కొంత పుణ్యం ఉండాలి. తెల్లని చొక్కా మీద చిన్న ఇంకు చుక్క పడ్డా సిగ్గుగా ఇంటికి వెళ్ళి ఎంత వేగం తడుపుతానా అనుకుంటాడు. వేసుకున్నదే మరకల కొళ్ళు చొక్క, దాని మీద ఏం పడ్డా బాధ లేదు, ఎన్నాళ్ళైనా భరించవచ్చు. కనుక ఇతడు విష్ణు భక్తులకు కొద్ది నిజాయితీ ఉంది, ఏదో కొద్ది శివద్వేషం ఉంది, అది వేరే విషయం. కనుక మహాత్ములకి ఇలా జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి వెంటనే కనిపిస్తుంది. కనుక రిజల్ట్ వెంటనే వచ్చేస్తే కొందరు అంటారు ఈ మధ్య సహస్రం ప్రారంభించారంటే ఆ రోజు నుంచి కలిసి రాదని. అబ్బా అంత ఎఫెక్ట్ ఇచ్చాడని చదివారా? నమోనమా. ఏ దేవత చెడు ఎఫెక్ట్ ఇవ్వదు, ఇచ్చేసిందేమో అన్నది గొప్పవాళ్ళం ఏం కావు, అది గుర్తుపెట్టుకోండి. అడుగు అజ్ఞానం. సరే మొత్తానికి ఈయన గారికి ఎప్పుడు ఇది జరిగిందో అప్పుడు లోపల అనిపించింది అక్కడ చిచి అన్నందు కానీ జరిగిందా అని. కానీ మనిషి చాలా చిత్రమైన వాడండి. ఇవాళ దేవుణ్ణి ప్రార్థిస్తే రేపు కోరిక నెరవేరినా ప్రార్థన వల్ల నెరవేరింది అనుకోడు, కాకతాళీయం అనుకుంటాడు. అంత దుర్మార్గుడు మనిషి. అందుకే భగవంతుడు అంత తేలిగ్గా కనపడ్డు. అంతేకాదు చెడు జరిగినా దానివల్ల జరుగుతుందేంటి అని కూడా అనుకుంటారు. రెండూ ఉన్నాయి సైకాలజీ. కొన్ని వెంటనే అంటారు, కొన్ని అనరు కూడా. అది పారాయణ చేస్తే చెడు జరిగిందేమో అంటారు, తప్పు చేస్తే కొట్టాడు అనుకోండి తప్పు వల్ల జరిగింది అనుకో, అదొకటి వచ్చింది బాధ. ఇవన్నీ మన సైకాలజీలో ఉన్న రాక్షసత్వం ఉందే అనేక కోణాల్లో ఉంటుంది. కానీ రాక్షసులు ఎక్కడో లేరు, కావలసినంతమంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పొగుడుతూనే వెనక్కి తిట్టేటువంటి అసురుడు చాలామంది. ఎక్కడ అందరూ ఇక్కడ 1000 తలలు 10 తలలు రావణుడు మనకు తెలుసు, 1,00,000 తలలు రావణుడు లోపల ఉన్నాడు. వీడిని కొట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ రాముడు ఇంకా రాలే. ఆయన 10 తలలు ఈజీ కొట్టివచ్చు. ఈయనకి బ్రహ్మాస్త్రాలు కూడా చాలంటే ఉపాసనా బలం ఎలాగో వచ్చిందే అహోబలానికి జపానికి. అనుష్ఠానం చేసి ఈ కంటి దోషం కూడా పోగొట్టుకుంటా, మిగిలిన 2 కూడా తెచ్చుకుంటా. శాంతి, వాదనలో తిరిగి గెలవగలిగే బలం తెచ్చుకుంటాను. కొన్ని నెలలు చేశాడండి, దీక్ష పట్టుకుని చేశాడు. ఆయనకి తెలుసు ఇలా చేస్తే అలా రాదని. నిష్ఠగా కదలకుండా కనీసం 40 రోజులైనా చేయాలి కదా, చేశాడు. సాధన చేసినది. అప్పటికి స్నానం అక్కడ భవనాశిని నది ఉంది అహోబలంలో. భవనాశనంలో స్నానం, పూజ ఇవన్నీ శిష్యుల సహకారంతో చేసుకుంటున్నాడు. గట్టిగా అనుష్ఠానం చేశారండి. చివరి రోజు ధ్యానంలో ఆయనకి నరసింహస్వామి గోచరించాట. ముందు ఉగ్రంగా కనబడ్డాట, తర్వాత ప్రసన్నుడే లక్ష్మీ నృసింహస్వామిగా ధ్యానంలో గోచరించి తప్పు చేసావు నాయన, శివాపచారం చేసావు. శివాపచారంకి శిక్ష భయంకరంగా, ప్రాశ్చిత్తం లేదు తెలుసా శివాపరాధానికి. శివాపరాధానికి ప్రాశ్చిత్తం లేదు. శివాపరాధం చేసిన వాడిని దేవతలు కూడా క్షమించలేరు. కానీ ఎంతైనా సరే క్షమించాడనే పెద్ద హృదయం ఆయనకున్నట్టు మాకు కూడా లేదన్నాడు. చూడండి, ఎవరికి? శివుడికి. ఆయనకుంది కనుక క్షమిస్తే ఆయన క్షమించాలి తప్ప మా వల్ల కాదని చెప్పాట. ఎవరు? నరసింహస్వామి. కనుక శివాపచార దోష పరిహారానికి తిరిగి వెళ్ళు, మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళి ఆ మహాలింగం దగ్గర తల కొట్టుకేడు. ఇది చెప్పాడు ఆయన. ఎవరు? నరసింహస్వామి. ఇంకేం చెప్తాడండి? స్వామి మాట విని మళ్ళీ బయలుదేరాడు అక్కడికి. శిష్యుల సాయంతో అంధుడైనటువంటి చక్రపాణి రంగనాథుడు తిరిగి అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు చిత్రం ఏంటంటే సోమనాథుడి వారు శిష్య బృందంతో అప్పుడు మల్లికార్జునుడి దగ్గరికి వచ్చేట. చిత్రం. ఆయన చూసి అభయం ఇచ్చాడు, నీకేం పర్వాలేదు, ముందు వెళ్ళి అక్కడికి అన్నాడు. ఆ వెళ్ళి ఆయన ఆ మల్లికార్జున స్వామి యొక్క లింగాన్ని శిష్యుల సాయంతో తాకి తల ఆంచి, ఒకప్పుడు చూడను అన్నవాడు లోపలికి వెళ్ళాడు, ఆ మహాలింగాన్ని నమస్కరించాడు. ఇక్కడ స్వామి మల్లికార్జున మహాలింగాన్ని ఒక్కసారి స్మరించుకుంటే శ్రీనీరధి నిషంగ భక్త జనతతి శ్రేయోనుషంగ మానాథ శరసంగ ప్రౌఢ వృషభరాన్ మజ్జత్తురంగ క్ష్మానూతన శతాంగ సంగతోష్ణీస సౌరాంబుభంగ సునాస్త్రభంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ. విశ్వనాథవారు అన్నటువంటి పద్యం ఇది. ఎందుకంటే ఎన్నో లింగాలు ఉన్నాయి కానీ మల్లికార్జునుడికి మాత్రం మహాలింగం అంటారు. అదేమిటో చిత్రం. అది మహాలింగం అంటది, ఆ దివ్యమైన జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగాన్ని తాకాడు. ప్రపంచానికే జ్యోతి, జ్యోతిషామపి జ్యోతి అయినటువంటి ఆ పరమాత్మని శిరస్సుతో తాకి కన్నీళ్లతో అభిషేకం చేశాడు, దుఃఖించాడు, విలపించాడు. అంతేకదా అంటాడు స్వామి,
చూపు పోయింది, నిన్ను చూసే చూపు లేదు గనక ఉన్న చూపు పోయింది అన్నాడు. చూడండి, ఇక్కడ జ్ఞానం అనే దృష్టి క్షీణించింది గనక ఈ భౌతిక దృష్టి కూడా క్షీణించింది. ఆ చూపు ఇవ్వాలన్నా ఈ చూపు ఇవ్వాలన్నా నువ్వే ఇవ్వాలయ్యా స్వామి అని దుఃఖించి, నువ్వు చూపిస్తే, నువ్వు చూపు ఇస్తే, నిన్ను చూపిస్తే అప్పుడు నిలువెత్తు కృతులు నీకు రచిస్తానన్నాడు. నిలువెత్తు కృతులు రచిస్తాను. ఏం మాటలు చూడండి, నిలువెత్తు కృతులు రచిస్తానన్నాడు అని స్వామి ముందు విలపిస్తే దయామయుడైన పరమాత్మ ఆయనకి చూపించేట, చూపివ్వడమే కాదు తనను చూపించేట, ఒక అద్భుతమైన జ్యోతిస్వరూపంగా గోచరిస్తూనే శ్రీశైలం అంటే ఏమిటో చూపించాడండి. శ్రీశైలం అంటే ఏమనుకున్నావు? కొండ, రాయి, రప్ప, చెట్టు, పుట్ట అనుకున్నావా? ఇవి మామూలు కంటికి. ఇక్కడ ఉన్నదేమిటో నీకు ఇప్పుడు చూపిస్తా అన్నాడు. చూసారా, ఈ చూపు అడిగితే ఏ చూపించాడు పరమాత్మ? మనం చూడలేని చూడగలిగి చూపించాడు. దానితో శ్రీశైలం కనిపించిందిట. మనకి కనిపిస్తుంది వెళితే. ఏమిటి? రాయి, రప్ప. ఇవి అక్కడున్నా మన కంటికి కనబడిన ఒక మహా తేజోమయమైన ధామం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ దృష్టి పెట్టుకోండి, మీకు కనబడేటువంటి సూపర్ స్ట్రక్చరో లేకపోతే మట్టో కాదు క్షేత్రం అంటే, తేజోమయ భూమిక. అది ఈ కంటికి కనబడదు, దానికి తగ్గ తపస్సు మనకు లేదు. తపోదృష్టి వికసిస్తే తప్పకుండా కనిపిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. పసిపిల్లాడికి కొన్ని అనుభూతులు తెలియవు, ఎందుకంటే శరీరం వికసించలేదు. అలాగే దివ్యమైన విషయాలు మన శరీరానికి తెలియవు, ఎందుకంటే తపస్సు వికసించలేదు. తపస్సు వికసిస్తే దివ్యత్వం తెలుస్తుంది. అది మనం చూద్దామంటే కనిపించదు, ఆయన చూపిస్తే కానీ. పరమాత్మ చూపించాలి. ఆయన చూపించాలంటే ఆయనకు దయ పుట్టాలి, ఆయనకు దయ పుట్టాలంటే ఆయనకు భక్తి పుట్టాలి. ఆయనకు దయ పుడితే ఆయన చూపిస్తాడు. అన్నమయ్యపై అలమేలమంగకి దయ పుడితే వెంకటాద్రి అంతా కూడా సాలగ్రామమయంగా గోచరించింది. అవునా లేదా? ఆ తల్లంది కదా, చెప్పుకాలు తెక్కుతావా తీసేయండి. వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పుకాలు తీసేయని చెప్పడం ఆవిడ పని. మనందరం వెళుతున్నాం, చెప్పుకాలతో వెళ్తాం, చెయ్యరానివన్నీ చేస్తూ ఉంటాం. కనబడ్డ వాళ్ళందరికీ అలమేలమంగ తప్పునైనా తప్పునైనా అని చెప్తుందా? ఆవిడొచ్చి చెప్పేటంత పుణ్యం ఉందా మనకి? చెప్పండి. అన్నమయ్య మహాభక్తుడు, ఎన్ని జన్మల సంస్కారమో. ఆయన ఒక్కడికి, అందరి యాత్రికులు ఆయనకి చెప్పింది, చెప్పుకాలు తెక్కుతావా తీసేయనా. ఏంటి? రాయకొండ కాదు, చెప్పుకాలు తీసి నీకేంటో నేను చూపిస్తా అందా తల్లి. చెప్పుకాలు తీసేస్తే చూడొక్కసారి, లాలిత సకల సాలగ్రామమయము. ఇది సాలగ్రామమయ పర్వతం చూడండి. సాలగ్రామం అంటే విష్ణుశిల. అప్పుడు మొత్తం విష్ణువు యొక్క సహస్ర రూపాలు గోచరించాడు ఆ పర్వతం మీద. అందుకన్నాడు ఆయన, కంటి నఖిలాండ కర్తన గిదుకునే కంటి కంటి నగములు వీడు కొంటి అదివో అల్లదివో హరివాసము. అప్పుడు అన్నాడు అన్నమాట. శేషాద్రి కనిపించింది అక్కడ. అది భావన కాదు, దర్శనం. భావించి రాస్తే మామూలు కవి, దర్శించి రాస్తే ఋషి. వాళ్ళవి నిలిచిపోతాయి. వాళ్ళది అనుభూతి కవిత్వం. అనుభూతి కవిత్వం కనుకనే ఒక అన్నమయ్య పాట, ఒక చక్రపాణి రంగనాథుడి కవిత్వం ముక్తినిచ్చింది వాళ్ళకి. మొత్తాన్ని రంగనాథుడికి స్వామి శ్రీశైలం అంటే ఏంటో చూపించాడు, తానేమిటో దర్శనమిచ్చేటండి. నిరాకార జ్యోతిస్వరూపంగా ముందు దర్శనమిచ్చి, తర్వాత సాకారమైనటువంటి తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి తన తత్వాన్ని స్ఫురింపజేయగానే ఒక నేత్రం వచ్చింది అతనికి. ఒక్క కంటికి ఇంత కనిపించింది. దానితో పరవశించిపోయి నమస్కరించాడు. అప్పుడు అన్నట్ట, నువ్వు ఎవరితో వితండవాదం చేసావో ఆయన పాదాలు పట్టుకో, ఆయన అనుగ్రహం ఉంటే రెండో కన్ను వస్తుంది అన్నట్టు. గురుకృప కావాలండి. గురుకృపతోనే ఏదైనా పూర్ణమవుతుంది. అసలు ఇక్కడికి వచ్చింది గురుకృప. అక్కడ మళ్ళీ మన పాల్కురికి సోమనాథుల వారు ఆయనకి అభయం ఇవ్వడం ఆయన పనికొచ్చింది. ఆయన మనసా గురువుగా స్వీకరించాడు. ఇప్పుడు ఇంకా క్రియారూపంతో వెళ్ళి నువ్వే నా గురువు, నన్ను అనుగ్రహించాలి అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టు, ఆయన నీకు మంత్రోపదేశం చేస్తాడు. ఎందుకంటే వాదనలో కూడా వీళ్ళ అబ్బాయి వాదనకు ఓడిపెట్టిన చాలా చిత్రం. అతని పేరు చతుర్ముఖ బసవేశ్వరుడు. ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడగానే పంచాక్షరి మంత్రోపదేశం చేశాడు ఆయన. ఇంకా తదేక నిష్ఠతో పంచాక్షరి మంత్ర జపం చేసి శైవధర్మాన్ని అనుసరించాడు. అతను శివధర్మ స్వీకారం చేశాడు. కనుకనే స్మార్తం నుంచి వైష్ణవంలోకి ఆయన ఎలా వెళ్ళాడు, ఈయన వైష్ణవం నుంచి శైవంలోకి అలా వచ్చాడు. భక్తితో వచ్చాడు, ద్వేషంతో రాలేదు. అది కూడా తెలుసుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే అట్నుంచి ఇటు మారారు కదా, అట్నుంచి ఇటు మారిన వాళ్ళని చూపిస్తుంటే ఈ మధ్య జరుగుతున్న చిన్న వాదన చెప్తా. పాశ్చాత్యులు హిందూ ధర్మం గురించి తెలుసుకుని వచ్చేస్తున్నారు కనుక హిందూ ధర్మం గొప్పది, మీరు దీని నుంచి మారద్దు అని చెప్తే, మరో తెలివైన వాడు అన్నాడు, వాళ్ళు అట్నుంచి ఇటు మారారు కనుక ఇటు వాళ్ళు అటు మారితే తప్పేముందండి అన్నాడు. ఎందుకంటే వితండవాదం చాలా భయంకరం. ఈ మధ్య ఒకతను మద్యపానం పోగొడదామని పల్లెటూరుకి వెళ్ళేట. మద్యపానం వ్యాప్తిని పోగొడదాం, పల్లెటూరు వాళ్ళకి జ్ఞానం కలిగిద్దామని. ఆయన
జ్ఞానం ప్రాక్టికల్గా చెప్దామని ప్రయత్నించాడు. ఇది నేను ఒక జోక్గా చెప్తున్నాను కాదు, దురన్వయాలు ఎలాగుంటాయో చెప్తున్నాను. బుద్ధులు కలిబుద్ధులు, ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. అది వచ్చిన బాధ. ఒకటి పాశ్చాత్యులు హిందూ ధర్మం వైపు మొగ్గు చూపిస్తున్నది, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో పెట్టి కాలేజీలు పెట్టి తిప్పలే. వాళ్ళు ప్రపంచమంతా తిరిగి తిరిగి అన్ని మతాలు అర్థం చేసుకుని సృష్టిలో అర్థమున్న మతం హిందూ మతం అని తెలుసుకుని వాళ్ళు వచ్చారే తప్ప మనం పని చేయలేదు. ఇక్కడ నుంచి అటు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఒక్క పుస్తకం చదవలేదు, ఒక్క గురువు దగ్గరికి వెళ్ళలేదు, ఒక్కడు తెలుసుకోలేదు. వాడిచ్చిన రూపాయి కక్కుర్తిపడి మారిపోయారే తప్ప జ్ఞానం వచ్చి మారలేదు. ఇది తెలుసుకోవాలి అని ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. ఒక ఆయన పాప మద్యపానాన్ని నిషేధించాలి వెళ్ళేట, పల్లెటూరు వాళ్ళకి చెప్పడం కోసం మద్యం తాగితే అంత ప్రమాదం అని డాక్టర్ గారు ఆయన ఏం చేశానంటే మద్యం ఒక సీసాలో పోసి కుక్కను పిలిచేట. ఆ కుక్క వచ్చి మద్యం చూసి వెళ్ళిపోయిందిట. అతను చెప్పదలుచుకున్నది కుక్కలు కూడా మద్యం తాగవు, మీరేం తాగుతారు అని చెప్పడం. వీళ్ళని అడిగేట మీకేం అర్థమైందని. మద్యం తాగని వాళ్ళు కుక్కలే అని అర్థమైందని. ఏం చెప్తారు చెప్పండి. ఆఖరికి మరొక వీళ్ళకి ఇలా అర్థం కాలేదు, మరొకటి చెప్దామని ఒక నీళ్ళ గ్లాసు ఒక మద్యం గ్లాసు పెట్టేట. పెట్టి 2 పురుగుల్ని తెచ్చి ఒక పురుగు నీళ్ళ గ్లాసులో వేసాడు, ఒక పురుగుల్ని మద్యం గ్లాసులో వేసేట. వేసి అందులో నీళ్ళ గ్లాసులో వేసింది తేలింది కానీ చావలేదు ఇంకా. ఇది వెంటనే చచ్చిందట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మీకు అంటే మద్యం తాగితే కడుపులో క్రిములు పోతాయని అర్థమైందట. మీరేం చెప్తారు చెప్పండి ఇక్కడ. అందుకే బోధించే వాళ్ళు ఒకడు బోధిస్తుంటే అర్థం చేసుకోవడం మరొకటి చేసుకుని అపార్థాలు అనర్థాలు చాలా చేస్తూ ఉంటారు. మా ప్రవచనాలు కూడా ఎదురవుతుంటాయిలేండి. ఇక్కడ ఇలా వింటూనే వెనకాల ఎంత భక్తిగా విన్నారే అనుకుంటే ఎంత క్రూరంగా మాట్లాడేవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని తెలుసుకుంటే అసలు చెప్పడం మానేస్తామా? గ్రహించే సహృదయులు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తాను. లోకంలో సహజం ఇదంతా నెగిటివ్ థింకింగ్.